కోరుట్లపట్నం కేంద్రంగా వికలాంగుల జాయింట్ యాక్షన్ కమిటీ మరియు జగిత్యాల దివ్యాంగుల సంఘం సంయుక్తంగా స్థానిక సినారే భవన్లో దివ్యాంగులు సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో కోరుట్ల డివిజన్ మరియు కోరుట్ల మండల కమిటీలను ఎన్నుకున్నారు. దివ్యాంగులు ఆసరా పెన్షన్లు ప్రతి నెల సరైన సమయంలో రాక ఇబ్బందులు పడుతున్నారని కోరుట్ల బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర రాస్తారోకో మరియు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వికలాంగుల జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ అబ్దుల్ అజీజ్, జగిత్యాల దివ్యాంగుల సంఘం అధ్యక్షులు మాదస్ ప్రవీణ్, కార్యదర్శి రాజేష్, వివిధ గ్రామాల దివ్యాంగులు సభ్యులు పాల్గొన్నారు. అలాగే జగిత్యాల జిల్లా దివ్యాంగుల సంఘం ఆధ్వర్యంలో ప్రవీణ్ అన్న అధ్యక్ష గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. దివ్యాంగులు వాళ్ళకి వచ్చే పెన్షన్లు 3016 ప్రతి నెల కరెక్ట్ మొదటి వారంలో అందజేసినట్లయితే వాళ్ళకి ఆర్థికంగా ఎంతో భరోసాగా ఉంటుంది. ప్రతి సంవత్సరం ఇచ్చే పెన్షన్ ప్రతి నెల వెనకపోతున్నది. ఒక్కసారి దయవుంచి కంపల్సరీ ఆ ఎన్ని పెన్షన్లు ఎన్ని మంత్స్ ఇచ్చేది ఉన్నదో తెలుసుకొని వెంటనే సకాలంలో పెన్షన్లను కరెక్ట్ టైంకి ఇచ్చినట్లయితే వాళ్ళకు ఆర్థికంగా కానీ వాళ్ళకున్న మెడిసిన్ పట్ల కానీ ఎంతో ఆసరా కల్పించిన వాళ్ళు అవుతారు. జై దివ్యాంగ్. మన తెలంగాణ ప్రభుత్వానికి జగిత్యాల జిల్లా దివ్యాంగుల పక్షాన విన్నవించిన విషయం ఏమనగా, ప్రభుత్వ విద్యార్థులకు ఏ విధంగా అయితే ప్రతి నెల 5వ తారీఖులోపు వాళ్ళకి జీతాలు వేస్తున్నారో అదేవిధంగా దీనిపైనే 3016 రూపాయలపైన ఆధారపడ్డ ప్రతి దివ్యాంగ కుటుంబానికి ప్రతి నెల 5వ తారీఖులోపు మన అకౌంట్లో జమ చేసే విధంగా కృషి చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని మన జగిత్యాల జిల్లా దివ్యాంగుల పక్షాన డిమాండ్ చేస్తూ విన్నవిస్తున్నాం. ఆధ్వర్యంలో అధ్యక్షులు మాదాసు ప్రవీణ్ గారు, అదేవిధంగా ఆధ్వర్యంలో అబ్దుల్ అజీజ్ గారి ఆధ్వర్యంలో మిగతా రాజేష్ కానీ దేవదాస్ కానీ మిగతా అందరూ మిత్రుల ఆధ్వర్యంలో ఈరోజు దివ్యాంగులకు సకాలంలో వారికి పెన్షన్ ఇవ్వకపోవడంతో వారికి జరిగే ఇబ్బంది అన్నది అందరికీ తెలిసిన విషయమే. వారు వేరే దగ్గరికి పోయి ఏదానికైనా మెడిసిన్కైనా దేనికైనా కానీ వారి అవసరాలకైనా కానీ అడగడానికి అవకాశం ఉండదు. కనుకనే నాటి నుంచి నేటి వరకు వీరికి ఒక కోటా అన్నది నిర్ణయించడం జరిగింది. కానీ దాన్ని కూడా ఈరోజు తప్పుదో పట్టించి వారికి ఇచ్చే డబ్బులు అన్నది వాళ్ళకు సకాలంలో పెన్షన్ ఇవ్వగా ఈరోజు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వచ్చి ఈరోజు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి రావడం ఈరోజు తెలంగాణ ప్రజానికం మొత్తం తలదించుకోవాల్సిన పరిస్థితి తీసుకొచ్చిందని ఈరోజు నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నిధులు, నియామకాలు వీళ్ళు ఈ మూడింటిపై పోరాడి అప్పుడు దివ్యాంగులు మొదటి స్థానంలో ఉండి పోరాటంలో తెలంగాణ సాధించుకోవడంలో కూడా వాళ్ళు ఎంతో కృషి ఉందని మనం గ్రహించాల్సిన పరిస్థితి ఈరోజు. కానీ ఈరోజు మన రాష్ట్రానికి వచ్చే వరకు ఏ ఒక విభాగం లేకుండా అన్నట్టు విద్యార్థులే కానీ విద్యార్థులకు సకాలంలో దాన్ని ఏమంటారు స్కాలర్షిప్లు రాక, ఫీజు ఇన్వెస్ట్మెంట్ లేక, వాళ్ళకు ఉచిత విద్యుత్ లేక వాళ్ళు రావడం జరిగింది. రైతులేమో పండించిన గిట్టుబాటు ధరలు కానీ వాళ్ళు ఏదైనా ఇలా అని చెప్పుకుంటూ పోతే ప్రతి విభాగం ఈరోజు రోడ్డును ఎక్కాల్సిన పరిస్థితి రావడం చాలా బాధాకరం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ధర్నాలు, రాస్తారోకోలు ఉండవని అన్న సీఎం కేసీఆర్ గారు ఈరోజు ప్రతి విషయానికి అంటే వారి హక్కుని వారు తీసుకోవడానికి ధర్నా చేస్తే తప్ప ఈరోజు ప్రభుత్వం మేలుకోకపోవడం చాలా బాధాకరం. ఇప్పటికైనా ఈ నెల నుండి ఖచ్చితంగా వారికి 1 నుంచి 5వ తారీఖు లోపల వీళ్ళకి దివ్యాంగులకు వచ్చే పెన్షన్ పడాలని ఈరోజు వీరికి కాంగ్రెస్ పార్టీ కోరుట్లపట్టణ ఆధ్వర్యంలో వారికి మద్దతు ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా మద్దతు ఇవ్వడం జరుగుతుంది. వీరు చేసే పోరాటానికి వీరికి న్యాయం జరగకపోతే వీరు చేసే పోరాటానికి వీరితో సహా ఎక్కడికైనా మేము వారికి వెన్నుండి వారికి వెన్నుదండగా ఉండి వీరికి న్యాయం జరిగే వరకు పోరాడతామని నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్క దివ్యాంగ మిత్రునికి, నా సోదరునికి పేరు